కాలుష్య రహిత రాజధానిగా మార్చేందుకు ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి ఢిల్లీలో 15 ఏళ్ల పెట్రోల్ వాహనాలు, 10 ఏళ్ల డీజిల్ వాహనాలపై నిషేధం విధించింది. దాదాపు 62 లక్షల పెట్రోల్, డీజిల్ వాహనాలపై నిషేధం విధించారు. 10 ఏళ్లు నిండిన వాహనాలకు ఇంధనం పోయబోమని పెట్రోల్ బంకుల్లో పోస్టులు ఏర్పాటు చేశారు. పెట్రోల్ బంకుల ముందు సీసీ కెమెరాలు, సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. జీవితకాలం అయిపోయిన వాహనాలు పెట్రోల్ బంకులోకి రాగానే సీసీ కెమెరాలు కార్ నెంబర్ ప్లేట్ ను స్కాన్ చేసి బంకు యజమానులను అప్రమత్తం చేస్తుంది. అలాంటి వాహనాలకు పెట్రోల్, డీజిల్ పోయటం లేదు. మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, ఢిల్లీలో కాలుష్యాన్ని అరికట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే చర్యలు చేపడుతున్నాయి. ఇక కొత్తగా ఢిల్లీలో ఏర్పడిన బీజేపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 15 ఏళ్ల పెట్రోల్ వాహనాలపై, అదేవిధంగా 10 ఏళ్ల డీజిల్ కార్లపై పూర్తిగా నిషేధం విధిస్తూ వాటికి ఈ రోజు నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం మనం ఢిల్లీలోని ఒక పెట్రోల్ బంక్ వద్ద ఉన్నాం. ప్రస్తుతం తాజా పరిస్థితులు కూడా మనం చూడొచ్చు. ఏ విధంగా పాత వాహనాలకు పెట్రోల్ కొట్టకుండా, అదేవిధంగా పాత డీజిల్ కార్లకు కూడా డీజిల్ వేయకుండా కూడా ఇప్పటికే నిషేధాజ్ఞలు ఢిల్లీలో అమలు చేస్తున్నారు. ప్రస్తుతం మనం ఓ పెట్రోల్ బంక్ వద్ద ఉన్న తాజా పరిస్థితిని కూడా మనం చూడొచ్చు. పూర్తిగా కూడా ఫ్యూయల్కి సంబంధించి ఎక్కడ కూడా అది ఏదైతే నిషేధిత వాహనాలు ఉన్నాయో, అంటే 15 ఏళ్ళు పూర్తి చేసుకున్న వాహనాలను, 10 ఏళ్ళు పూర్తి చేసుకున్న డీజిల్ వాహనాలకు పూర్తిగా కూడా పెట్రోల్ కొట్టొద్దంటూ కూడా పెట్రోల్ బంకులకు రాష్ట్రంలో ఉన్న పెట్రోల్ బంకులు అన్నిటికి కూడా ఇప్పటికే కొన్ని ఆదేశాలు ఇచ్చారు. అందులో భాగంగానే ముందే అన్ని పెట్రోల్ బంకులలో కూడా ఒక నోటీస్ బోర్డుని కూడా అంటించడం జరిగింది. ఈ రోజు నుంచి అమల్లోకి వస్తుంది. దాదాపు 10 ఏళ్ల డీజిల్ వాహనాలు, 15 ఏళ్ల పెట్రోల్ వాహనాలు, కేవలం పర్మిట్ ఉన్న 15 ఏళ్ల లోపు ఉన్న వాహనాలకు మాత్రమే పెట్రోలు, అదేవిధంగా 10 ఏళ్ల లోపు ఉన్న వాహనాలకు మాత్రమే డీజిల్ పోసేందుకు కూడా పెట్రోల్ బంకులకు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలని ఢిల్లీ ప్రభుత్వం ఇచ్చిందని చెప్పాల్సి ఉంటుంది. అనేక సందర్భాలలో ఢిల్లీలో కాలుష్య తీవ్రత పెద్ద సంఖ్యలో పెరిగిపోతున్న నేపథ్యం, అనేక మంది హాస్పిటల్లో పాలవుతున్న నేపథ్యంలో తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు, పురాణ వాహనాలకు ఎక్కడ కూడా పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ కొట్టని పరిస్థితి నెలకొందని చెప్పాల్సి ఉంటుంది. పూర్తిగా అలాంటి వాహనాలను నిషేధిస్తూ కూడా ఢిల్లీ ప్రభుత్వం తాజాగా ఒక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతానికి మనకు సంబంధించి ఇక్కడ మేనేజర్ ఉన్న వారితో మాట్లాడదాం. ఢిల్లీ गवर्नमेंट ने एक कानून लेके आए थे, 10 साल का डीजल और 15 साल का पुराना का पेट्रोल व्हीकल को पेट्रोल नहीं डालना, डीजल नहीं डालना. आप यहाँ पेट्रोल बंक का आप मैनेजर है, क्या बोलना चाहते हैं इस बारे में? गवर्नमेंट जो ये ट्रांसपोर्ट डिपार्टमेंट लाया है कानून पोल्यूशन को कंट्रोल करने के लिए, जो 15 साल पुरानी गाड़ियाँ होंगी पेट्रोल की, उनको पेट्रोल नहीं दिया जाएगा. और इसी तरह डीजल की जो गाड़ियाँ हैं 10 साल पुरानी, उनको भी डीजल नहीं दिया जाएगा. इससे कंट्रोल होगा पोल्यूशन. हमारे यहाँ सिस्टम लगाया है उन्होंने, कैमरा लगाया है और स्पीकर लगाया है. कैमरा कैच करेगा, स्पीकर उस गाड़ी का रजिस्ट्रेशन नंबर बोलेगा. जब वो बोलेगा तो हमें यहाँ पेट्रोल उस गाड़ी को नहीं देना. పాత వాహనాలు 10 ఏళ్లకు నిండిపోయి ఉన్న పెట్రోల్ వాహనాలు కావచ్చు, 10 ఏళ్ల లోపున్న పూర్తి చేసుకున్న డీజిల్ వాహనాలు కావచ్చు, ఈ 2 డీజిల్ వాహనాలకు సంబంధించిన విషయంలో మాత్రం ఒకేసారి వాహనాలు పెట్రోల్ బంకులకు వస్తే వెంటనే కెమెరా ఆ నెంబర్ ప్లేట్ని పూర్తిగా కూడా స్కాన్ చేస్తుంది, వారికి అనౌన్స్మెంట్ కూడా చేస్తుంది, బోర్డుకు సంబంధించిన అంశాలు కూడా కొన్ని పెట్రోల్ బంకులకు సూచనలు కూడా చేస్తుందని చెప్తున్నారు. అయితే ఢిల్లీలో కాలుష్య తీవ్రత నానాటికి పెరిగిపోతుండడంతో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. అయితే పెట్రోల్ బంక్ యజమానులు సైతం కూడా ఢిల్లీలో కాలుష్యాన్ని అరికట్టాలంటే ఖచ్చితంగా కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సిందిగా కూడా వారు కూడా విజ్ఞప్తి చేస్తున్న నేపథ్యంలో ఢిల్లీలో ఈ రోజు నుంచి కూడా 15 ఏళ్ళైన పెట్రోల్ వాహనాలు కావచ్చు, 10 ఏళ్ళు నిండిన డీజిల్ వాహనాలకు ఈ రోజు నుంచి కూడా నిషేధం విధిస్తూ ఆజ్ఞలు అమలవుతున్నాయి.